హాయ్ అండి. వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 15 చుక్కల ముగ్గు చూపించబోతున్నానండి. ముందుగానే చుక్కలు పెట్టేసుకుని ఇలా బటర్‌ఫ్లై డిజైన్ వేసేసుకుంటున్నానండి ఫస్టు. ఇప్పుడు మళ్ళీ దీనిపైన నుంచి ఈ 3 చుక్కల్ని అటువైపు, ఇటువైపు కలుపుతూ ఇలా వేసేసుకోవాలన్నమాట. అన్ని వైపులా ఇలాగే వేసేసుకోవాలండి. ఇప్పుడు మధ్యలో ఇలా డిజైన్ చేసేసుకుంటున్నాను. ఇటువైపు ఈ 2 చుక్కలు, ఈ 2 చుక్కలు, ఈ 2 చుక్కలు మళ్ళీ ఇలా పైన అటువైపు, ఇటువైపు ఇలా డిజైన్ వేసేసుకొని కింద అటువైపు 3 చుక్కలకి, ఇటువైపు 3 చుక్కలకి ఇలా డిజైన్ వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మధ్యలో ఇలా డాట్స్ పెట్టేసుకుంటున్నాను. ఇటువైపు 3 చుక్కలు, మళ్ళీ ఇటువైపు 3 చుక్కలు, మధ్యలో డాట్స్ పెట్టేసుకుంటున్నాను. మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ కూడా అంతే. ఈ 2 చుక్కలు, ఈ 2 చుక్కలు, ఈ 2 చుక్కలు, ఈ పైన ఉండే 2 చుక్కలకి ఇలా డిజైన్ వేసేసుకొని ఇప్పుడు ఇటువైపు 3 చుక్కలకి, ఇటువైపు 3 చుక్కలకి ఇలా డిజైన్ వేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. డాట్స్ పెట్టేసుకొని మధ్యలో ఇలా సేమ్ డిజైన్ వేసేసుకుంటున్నా అండి. ఇక్కడ కూడా అంతే. ఇటువైపు 3 చుక్కలు, ఇప్పుడు ఇటువైపు 3 చుక్కలకి ఇలా కలిపేసుకోవాలి. పైన కూడా అంతే అండి. అటువైపు 3 చుక్కలకి, ఇటువైపు 3 చుక్కలకి మధ్యలో డాట్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో డిజైన్ వేసేసుకుంటానండి నేను. ఈ 3 చుక్కలకి, ఇటువైపు 3 చుక్కలకి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా అన్ని ఎదురుగా ఉండే 3 చుక్కలకి ఇలా కలుపుతూ ఇలా డిజైన్ వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిగిలిన చుక్కలకి ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను అండి నేను. ఇలా కలుపుతూ ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఈ ముగ్గు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఇలా డాట్స్ పెట్టేసుకుంటానండి నేను. ఇప్పుడు మధ్యలో ఇలా పెన్సిల్తో ఇలా డిజైన్ చేసేసుకుంటున్నాను.